గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇవి వెరీ ఇంపార్టెంట్ ఫర్ మిడ్ ఎగ్జామ్ అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. కాబట్టి మనం మిడ్ ఎగ్జామ్లో బాగా ఇచ్చే క్వశ్చన్ అంటే ఏదంటే ఇవే క్వశ్చన్స్ స్టూడెంట్స్. కాబట్టి మనం బాగా నేర్చుకున్నట్లయితే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఎగ్జాక్టా కాదా అని మనం చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఫస్ట్ we check given equation is exact or not exact. We check given equation is exact or not. మనం ఫైండ్ అవుట్ చేద్దాం స్టూడెంట్స్. ఈ గివెన్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్టా లేదా నాన్ ఎగ్జాక్ట్ అని ఐడెంటిఫై చేద్దాం. కాబట్టి అప్పుడు ఎంత వస్తుంది స్టూడెంట్స్? అప్పుడు y ఇంటూ xy స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ y క్యూబ్ dx ప్లస్ x స్క్వేర్ y మైనస్ x క్యూబ్ y స్క్వేర్ ఇంటూ dy ఈక్వల్ టు 0. ఓకే స్టూడెంట్స్, మనం ఒకసారి ఈ ప్రాబ్లం కానీ చూసినట్లయితే ఈజీగా మనకి అర్థమవుతుంది స్టూడెంట్స్. ఇప్పుడు అర్థమైన తర్వాత మనం ప్రాబ్లం క్లియర్గా చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ ప్రాబ్లం ఎగ్జాక్టా కాదా మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ ముందు ఎగ్జాక్ట్ లేదా నాన్ ఎగ్జాక్ట్ అని ఐడెంటిఫై చేసే ముందు ఎమ్ ఏంటి ఎన్ ఏంటి మనం ఐడెంటిఫై చేయాలి. కోఎఫిషియంట్ ఆఫ్ డిఎక్స్ ఈజ్ కాల్డ్ ఎమ్ అంటాం, కోఎఫిషియంట్ ఆఫ్ డివై ఈజ్ కాల్డ్ ఎన్ అంటాం స్టూడెంట్స్. కాబట్టి ఎమ్ వాట్ ఈజ్ ఎమ్ xy స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ y క్యూబ్. కాబట్టి ఎమ్ అంటే మనం ఏం చేద్దాం స్టూడెంట్స్? ∂m/∂y కనుక్కున్నాం. ∂m/∂y అంటే వాట్ ఈజ్ ∂m/∂y? x ఇంటూ వై స్క్వేర్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2y, కాబట్టి 2x స్క్వేర్ ఇంటూ వై క్యూబ్ని డిఫరెన్షియేషన్ చేస్తే 3y స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, కాబట్టి 2xy ప్లస్ 2 ఇంటూ 3 6 x స్క్వేర్ y స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, అర్థమైపోయింది అనుకుంటాను. నెక్స్ట్ మనం ఏం చేయాలి? n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. వాట్ ఈజ్ n? కోఎఫిషియంట్ ఆఫ్ dy ఈజ్ కాల్డ్ n. కాబట్టి x స్క్వేర్ y మైనస్ x క్యూబ్ y స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, మనం ఏం చేయాలి? ∂n/∂x కనుక్కున్నాం. ∂n/∂x అంటే 2x ఇంటూ y మైనస్ 3x స్క్వేర్ ఇంటూ y స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, మనం 3x స్క్వేర్ y స్క్వేర్ చేసాం. ఇప్పుడు ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x వెరిఫై చేద్దాం ఈక్వల్ వచ్చిందా లేదా అని. ఫస్ట్ వెరిఫై చేద్దాం ఈక్వల్ వచ్చిందా లేదా. ఇఫ్ both are equal then we find general solution. If both are not equal then we find general solution. To find general solution and apply methods. అప్పుడు మెథడ్స్ ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా టైప్లో ఉంది. y ఇంటూ f(x) ఫార్ములా ఉందా? లేదు స్టూడెంట్స్. కాబట్టి ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ మెథడ్లో ఉంది? y ఇంటూ f(x/dx) x ఇంటూ g(x/dy) మోడల్లో ఉంది స్టూడెంట్స్. కాబట్టి మనం ఏం చేద్దాం? ఇప్పుడు y ఇంటూ f(x/dx) x ఇంటూ g(x/dy) మోడల్లో ఉంది కాబట్టి మనం ప్రాబ్లం చేద్దాం స్టూడెంట్స్. y into f(x/y) అంటే ఫార్ములా. సపోజ్ an equation of the form m of xy dx plus n of xy dy equal to 0. 0 is y of xy dx plus n of xy dy ఈక్వల్ టు 0. సపోజ్ ఆ ఫార్ములాలో ఉందనుకోండి, ఎక్స్ ఇంటూ g(xy/dy) ఫార్ములాలో ఉందనుకోండి, అప్పుడు మనం ఫార్ములా 1/mx మైనస్ ny ఫార్ములా ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది mx మైనస్ ny డస్ నాట్ ఈక్వల్ 0 చేయాలి స్టూడెంట్స్. మనం ఇందులో mx మైనస్ ny డస్ నాట్ ఈక్వల్ 0 చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం రాస్తాం మనము? 1/mx మైనస్ ny చేయాలి స్టూడెంట్స్. కాబట్టి టు ఫైండ్ mx మైనస్ ny వాట్ ఈజ్ m అంటే ఏంటి? xy స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ y క్యూబ్ ఇంటూ x minus what is n?
n అంటే వాల్యూ ఏంటి ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ ఇంటూ వై. నౌ సింప్లిఫై చేద్దాం స్టూడెంట్స్. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మై ప్లస్ 2x క్యూబ్ వై క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్. రిమైనింగ్ ఆన్సర్ 2x క్యూబ్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ యాడ్ చేస్తే 3x క్యూబ్ వై క్యూబ్. ఓకే స్టూడెంట్స్, 3x క్యూబ్ వై క్యూబ్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని ఏమంటామంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములాలో రాసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఫార్ములా 1/mx మైనస్ ny ఈక్వల్ టు 1/3x క్యూబ్ వై క్యూబ్. ఓకే స్టూడెంట్స్, మనం 3x క్యూబ్ వై క్యూబ్ చేసాం. ఇప్పుడు మనం ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈ 1ని 2 చేత డివైడింగ్ చేద్దాం స్టూడెంట్స్. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఈక్వేషన్ 2 చేత మల్టిప్లికేషన్ చేస్తే సరిపోదు, ఎందుకంటే ఇది ఫ్రాక్షన్ టైప్లో ఉంది కదా, అందుకని మల్టిప్లికేషన్ చేస్తే సరిపోద్ది. నౌ టు ఫైండ్ ఎగ్జాక్ట్, అర్థమైందా స్టూడెంట్స్, టు ఫైండ్ ఎగ్జాక్ట్ మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 2 with ఈక్వేషన్ నంబర్ 1. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఏం చేద్దాం, మల్టిప్లికేట్ చేద్దాం. మల్టిప్లై చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది స్టూడెంట్స్. ఇక్కడ ఏం చేద్దాం, మల్టిప్లై చేద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ లేదా పైన అయినా, ఈ పైన ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు స్టూడెంట్స్, ఈ పైన అయినా తీసుకోవచ్చు ఈక్వేషన్ 1 అని, లేదా ఇది మల్టిప్లై చేసిన ఒకటే. అప్పుడు వై ఇంటూ ఎక్స్ వై ప్లస్, సరే ఏదైతే చేయాలి కదా స్టూడెంట్స్ మనం, అందుకని ఒక రైట్స్. ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్స్ వై స్క్వేర్ బై 3x క్యూబ్ వై క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ అలాగే ఎక్స్ స్క్వేర్ వై బై 2x క్యూబ్ వై క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ 2x క్యూబ్ వై క్యూబ్ ఇంటూ డివై ఈక్వల్ టు 0. ఇలా వచ్చేసి స్టూడెంట్స్, ఇప్పుడు మనం దీన్ని ఇలా మల్టిప్లికేషన్ క్యాన్సిలేషన్ చేసామనుకోండి, ఇందులో క్యాన్సిలేషన్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ వై క్యూబ్ ఉంది కదా, ఇక్కడ వై స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, స్క్వేర్ వస్తుంది. కాబట్టి 1/3x స్క్వేర్ వై ప్లస్ 2 వై క్యూబ్ క్యాన్సిల్ చేసామనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది, క్యూబ్ క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి 2/x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్, అప్పుడు 1/2 ఇంటూ క్యాన్సిల్ చేసామనుకోండి ఎక్స్ స్క్వేరు క్యాన్సిల్ చేస్తే వై స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, వై క్యాన్సిల్ చేసామనుకోండి 1/2y dy ఈజ్ ఈక్వల్ టు 0 స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, మనం ఏం చేసాం, ఇక్కడ క్యాన్సిలేషన్ చేసి సాల్వ్ చేసి ఇదిగోండి వచ్చేసింది. ఈ ప్రాబ్లాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది వచ్చేసింది చూడండి క్యాన్సిల్ వచ్చేసింది. ఈ క్యాన్సిల్ అయిన టర్మ్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటాం. నౌ లెట్ ఈక్వేషన్ నెంబర్ 3 దెన్ వీ గెట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎగ్జాక్టా కాదని మనం వన్స్ అగైన్ చెక్ చేస్తాం స్టూడెంట్స్. మళ్ళీ ఇంకొకసారి ఇందులో m1 కోఎఫిషియంట్ ఆఫ్ dx ఈజ్ కాల్డ్ m1, కోఎఫిషియంట్ ఆఫ్ dy ఈజ్ కాల్డ్ n1. కాబట్టి మనం ఏం చేద్దాం, ∂m/∂y ఫైండ్ అవుట్ చేస్తాం. ∂m1/∂y ఈక్వల్ టు ∂y ఆఫ్ m1 అంటే ఎంత స్టూడెంట్స్, 1/3x స్క్వేర్ వై
ప్లస్ 2/x ఇంటూ అది ఇంటూ లేదు విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి స్టూడెంట్స్. మనం ఇక్కడ m1/y అంటే విత్ రెస్పెక్ట్ టు వై చేయాలా, ఎక్స్ కాన్స్టెంట్ అయిపోద్ది కాబట్టి 1/3x² ఇంటూ ∂y ఆఫ్ 1/y. అలాగే ∂y ఆఫ్ 2/x ఎంత స్టూడెంట్స్, నాన్ వైలన్నీ జీరోస్ చేయాలి కాబట్టి ఎక్స్లు మాత్రమే జీరో చేయాలి, వైల్ని ఇంటిగ్రేషన్ చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. ∂y ఆఫ్ 1/y అంటే -1/y² కాబట్టి -1/3x²y². ఓకే స్టూడెంట్స్, మనం ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే -1/3x²y² వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం, n1/x కాబట్టి ∂x ఆఫ్ n1 వాట్ ఈజ్ n1 1/2x²y² మైనస్ 1/2y అది. ఓకే స్టూడెంట్స్, ఇలా వచ్చేసింది n1. ఈసారి m1/2y చేసాను ఇంతకుముందు, ఈసారి n1/x చేస్తాం అంటే 1/y² 1/2y² కాన్స్టెంట్ ∂x ఆఫ్ x⁻² చేద్దాం. అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది స్టూడెంట్స్. ఇక్కడ x² కదా, ఇక్కడ x² క్యాన్సిల్ చేస్తే ఎక్సే వస్తుంది స్టూడెంట్స్. సారీ, ఇది ఎక్సే వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది ఎక్సే వస్తుంది స్టూడెంట్స్. ఇందులో ఇక్కడ ఎక్సే వస్తుంది, x²కి x³ క్యాన్సిల్ చేసామనుకోండి అప్పుడు ఎక్సే వస్తుంది అంటే 1/2x వస్తుంది కాబట్టి 1/2x. ఒకసారి మనం దీన్ని ఒకసారి సరి చేసుకున్నాం స్టూడెంట్స్. కాబట్టి ఎక్సే వస్తుంది కాబట్టి 1/2y² ఇంటూ ∂x ఆఫ్ 1/x మైనస్ ∂x ఆఫ్ 1/2y. విత్ రెస్పెక్ట్ x చేసేటప్పుడు వైలన్నీ జీరోస్ అయిపోతాయి, విత్ రెస్పెక్ట్ y చేసేటప్పుడు ఎక్స్లన్నీ జీరో అయిపోతాయి కాబట్టి 1/2y² ఇంటూ దీని ∂x ఆఫ్ 1/x అని స్టూడెంట్స్ -1/x² ఈక్వల్ టు -1/2x²y². ఓకే స్టూడెంట్స్, బోత్ ఆర్ ఇక్కడ ఈక్వల్ వచ్చేసింది, ఈక్వల్ రాలేదు, ఇక్కడ 3 వచ్చేసింది, అక్కడేమో 4 వచ్చేసింది. ఓకే స్టూడెంట్స్, మనం ఒకసారి మళ్ళీ దీన్ని ఒకసారి చూద్దాం. ఇది 2 కాదు 3 అదే స్టూడెంట్స్, ఇక్కడ 3 వచ్చేసింది, ఇక్కడ 3 అయితే కరెక్ట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ 3 ఇదిగోండి స్టూడెంట్స్, ఇక్కడ 3x³ కదా కాబట్టి 3x³ మనం ఒకసారి సరి చేసుకుందాం. ఇది 3x³ అది స్టూడెంట్స్ 3y³ అదిగోండి 3x³ x²y². ఓకే స్టూడెంట్స్, బోత్ ఆర్ ఈక్వల్ వచ్చేసింది, బోత్ ఆర్ ఈక్వల్. ఈ ప్రాబ్లంలో మనం ఏం చేయగలిగాం, బోత్ ఆర్ ఈక్వల్. సో m1/y సో m1/y ఈజ్ ఈక్వల్ టు n1/x. ఓకే స్టూడెంట్స్, మనకు ఓవరాల్గా ఈ ప్రాబ్లం కానీ చూసినట్టయితే మనకు ఆన్సర్ m1/y ఈక్వల్ టు n1/x వచ్చింది. ఏ ప్రాబ్లం అయితే ఏ ఈక్వేషన్ అయితే ఎగ్జాక్ట్ వచ్చిందో ఆ ఈక్వేషన్కి మాత్రం మనం జనరల్ సొల్యూషన్ కనుక్కుంటాం. ఓకే స్టూడెంట్స్, మనం జనరల్ సొల్యూషన్ కనుక్కుందాం, జనరల్ సొల్యూషన్ ఫార్ములా. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ ఒకసారి రాద్దాం. m1/y నౌ జనరల్ సొల్యూషన్, నౌ జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రైట్ ఓన్లీ n టర్మ్స్ y టర్మ్స్ ఇన్ n ఇంటూ dy ఈక్వల్ టు 0 cn టర్మ్స్ స్టూడెంట్స్. ఇక్కడ ఏమొస్తుంది, c వస్తుంది. ఓకే స్టూడెంట్స్, మనం ఇక్కడ ఏమొస్తుంది, c వస్తుంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ఇంటిగ్రేషన్ ఆఫ్ m1. వాట్ ఈజ్ m1 స్టూడెంట్స్, వాట్ ఈజ్ m1 m1 అంటే ఏంటి చెప్పండి ఒకసారి. వాట్ ఈజ్ m1, ఇదిగోండి m1 అంటాం ఇక్కడ, ఇది m1. ఈ m1లో మనం ఏం చేయాలి స్టూడెంట్స్, ఇందులో m1లో విత్ రెస్పెక్ట్ x మాత్రమే చేయాలి, y కాన్స్టెంట్లు అయిపోతాయి
అంటే 1/3y కాన్స్టెంట్ ఎక్స్ పవర్ -2 అది చేయాలి స్టూడెంట్స్. మనం ఏం స్టూడెంట్స్ ఇక్కడ ఏం చేయాలి, 1/3y కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ -2 dx అది చేయాల్సిన ఎక్స్ పవర్ -2 చేయాలి. ఎక్స్ పవర్ -2 ఒకసారిగా మనం చూసినట్టయితే 1/3y ఇంటూ ఎక్స్ పవర్ -2 dx ప్లస్ ఇంకేం చేయాలి స్టూడెంట్స్, ఇదిగో ఇందులో ఇంకా నెక్స్ట్ m1 అంటే 2/x ఒకటి మిగిలిపోయింది, 2/x కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ప్లస్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇందులో ఏం చేయాలి, రైట్ ఓన్లీ y టర్మ్స్. n1లో ఓన్లీ రైట్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా, ఓన్లీ y టర్మ్స్. ఇది కూడా చూడండి స్టూడెంట్స్, ఇదిగో n1, ఇది n1 వచ్చింది ఇక్కడ. ఈ n1లో ఓన్లీ y టర్మ్సే రాయాలి, మిక్స్డ్గా ఉన్న టర్మ్స్ రాయకూడదు. కాబట్టి -1/2y. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ -1/2y dy ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0. ఓకే స్టూడెంట్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 వచ్చేసింది. కాబట్టి 1/3y కాన్స్టెంట్ ఎక్స్ పవర్ -2 ప్లస్ 1/-2 ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ log x ప్లస్ -1/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y అంటే log y ఈక్వల్ టు c. ఆ విధంగా ఆన్సర్ చేసాం స్టూడెంట్స్. మనం ఒకసారిగా మనం దీన్ని చూస్తే అప్పుడు ఎంత వస్తుంది, 1/3y ఇంటూ ఎక్స్ పవర్ -2 ప్లస్ 1/-2 ప్లస్ 1 ప్లస్ 2 log x ప్లస్ -1/2 ఇంటూ log y ఈక్వల్ టు c. ఇక్కడ దీన్ని ఒకసారి సింప్లిఫై చేద్దాం స్టూడెంట్స్. 3y ఎక్స్ పవర్ -1/-1 ప్లస్ 2 log x ప్లస్ -1/2 ఇంటూ log y ఈక్వల్ టు c. ఓకే స్టూడెంట్స్, -1/3y ఇంటూ ఎక్స్ ప్లస్ 2 log x -1/2 log y equal to c is called general solution of exact differential equation. Okay students, thank you. Please share and like. Okay students, మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఇది జనరల్ సొల్యూషన్. ఓకే, ఇది మొత్తం ఓవరాల్ క్వశ్చన్. స్టూడెంట్స్, ఇది మొత్తం ఓవరాల్గా క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. మీరు కానీ చూసినట్టయితే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్.